హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్ 2024లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ కనుక మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆల్ సబ్జెక్ట్కి సంబంధించిన బిట్స్ అయితే అందులో ఉన్నాయి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక గ్రంథాలయంలో ఒక కబోర్డ్ నందు 63 పుస్తకాలు చొప్పున 48 కబోర్డులు కలవు. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 63 × 48 చేయాలి. ఈ రెండు కూడా మల్టిప్లై చేసినప్పుడు మనకు 3024 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య 3024. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళాలలో మొత్తం గల ద్రాక్షల సంఖ్య. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం సేమ్ మల్టిప్లికేషనే చేయాలి. 54 × 44. 54 × 44 చేస్తే మనకు 2376 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 8/21ని ఏ అకర్ణీయ సంఖ్యతో గుణించిన లబ్ధం 1 వస్తుంది? ఈ 8/21ని ఏ అకర్ణీయ సంఖ్యతో గుణించిన లబ్ధం 1 వస్తుంది అంటే ఆప్షన్ 4, 21/8. ఈ రెండు ఇలా గుణించినప్పుడు 21 21 1 8 1 8 1 వస్తుంది. సో దీనికి ఆన్సర్ అయితే 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 99,856 యొక్క వర్గమూలంలో ఒక్కట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లో ఒక్కట్ల స్థానంలో 6 ఉంది. సో మనం ఇక్కడ తీసుకున్న నెంబరు వర్గమూలం అన్నారు కాబట్టి వర్గం అంటే ఒక నెంబర్ని మనం 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ నెంబర్స్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే వాటి యొక్క ఒక్కట్ల స్థానంలో 6 వస్తుందో చూసుకోవాలి. సో ఇక్కడ మనం 4 తీసుకున్నట్లయితే 4 4 16 వస్తుంది. సో ఇక్కడ 1s ప్లేస్లో 6 ఉంది. నెక్స్ట్ 6 తీసుకుంటే 6 × 6 36. సో ఇక్కడ కూడా 1s ప్లేస్లో అయితే 6 ఉంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, 4 and 6. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షిత్ ప్లాస్టిసిస్తో 5 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ మరియు 5 సెంటీమీటర్స్ కొలతలు గల ఒక దీర్ఘగణాన్ని తయారు చేశాడు. ఒక గణం చేయడానికి అతనికి కావలసిన దీర్ఘగణాల సంఖ్య ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ గణం అన్నారు కాబట్టి గణం అంటే క్యూబ్ అంటే ఒక నెంబర్ని మనం 3 టైమ్స్ రాయవలసి ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ 5 × 2 × 5. సో 5 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి క్యూబ్ కావాలి అంటే ఇంకొక 5ని మనం రాసుకుంటాము. 2 అనేది 1 టైమే ఉంది కాబట్టి 2ని మనం 2 టైమ్స్ రాసుకోవాలి. సో వీటన్నింటినీ మనం మల్టిప్లై చేస్తే 5 2 10, 10 2 20 వస్తుంది. సో ఒక గణం తయారు చేయడానికి అతనికి కావాల్సిన దీర్ఘగణాల సంఖ్య ఆప్షన్ 3, 20. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి యొక్క వయస్సు 42 సంవత్సరాలు. తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుని వయసు 14 సంవత్సరాలు అయితే తండ్రి మరియు కుమారుని వయసుల నిష్పత్తి. తండ్రి వయసు 42, కుమారుడి వయసు 14. సో ఇది 14 1 14 3 42. సో వీరి తండ్రి మరియు కుమారుని వయసుల నిష్పత్తి 3:1 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 8/20ని శాతంగా మార్చిన. సో 8/20 శాతం అన్నారు కాబట్టి ఇంటూ 100 చేయాలి. 21 25 100, 8 × 5 8 5 40. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3, 40%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000 అయితే అతని అసలు వేతనం ఎంత? 10% పెరిగింది కాబట్టి ఇది 110%. సో 110% 1,54,000 అయితే 100% అనేది
ఇక్కడ ఇచ్చినటువంటి రూపీస్ కన్నా ఇంకా తక్కువే వస్తుంది. సో దీన్ని మనం 100/110 ఇంటూ 1,54,000గా రాస్తాం. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 11 1 జా ఇక్కడ 11 1 జా 11, 11 4 జా 14, ఇంకా రిమైనింగ్ 3 zeros అలానే పెట్టుకుంటాం. ఇక్కడ ఎంత వచ్చింది అంటే 14,000. సో 14,000 ఇంటూ 10 చేస్తే మనకు 1,40,000 అయితే వస్తుంది. సో అతని యొక్క అసలు వేతనం 1,40,000. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనోహర్ 4,500 మొత్తంపై 2 సంవత్సరాలకు 750 రూపాయల వడ్డీని చెల్లిస్తే దాని వడ్డీ రేటు ఎంత? ఫ్రెండ్స్, మనందరికీ వడ్డీ ఫార్ములా అయితే తెలుసు, I=PTR/100. మనకి ఇక్కడ కావాల్సింది R, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాబట్టి దీనికి ఫార్ములా 100I/PT. ఇక్కడ 100 ఇంటూ I అంటే 750, P అసలు 4,500, టైం అనేది 2 years. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 15 3 జా 45, 15 5 జా 75, ఇక్కడ 0 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 2 1 జా 2 2 జా 4, 2 5 జా 10. సో మనకు వచ్చినదైతే 25/3. దీన్ని మనం మిశ్రమ భిన్నంగా మార్చాలి. సో ఆ విధంగా మార్చినప్పుడు మనకు ఆప్షన్ 3 అయితే వస్తుంది. 8 1/3. 8 3 జా 24, 24 + 1 25. సో 25/3ని మనం 8 1/3గా రాయవచ్చు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 4 2/5 మైనస్ 2 1/5ని సూక్ష్మీకరించగా. ఫ్రెండ్స్, ఆన్సర్లో అన్నీ కూడా మిశ్రమ భిన్నాలే ఉన్నాయి కాబట్టి దీన్ని మనం క్రమభిన్నంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈజీగా ఏ విధంగా చేయవచ్చు అంటే, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 4లో నుంచి 2 తీసేస్తే మనకు 2 వస్తుంది. ఇంకా ఇక్కడ 2/5, ఇక్కడ 1/5 ఉంది. సో 2/5లో నుంచి 1/5 పోతే ఇంకా రిమైనింగ్ 1/5 ఉంటుంది. సో 2 1/5 అనేది ఆన్సర్ అవుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్లో చేసిన మొత్తం పరుగుల సంఖ్య 556 అయితే ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన సగటు పరుగులు ఎన్ని? ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన సగటు పరుగులు కావాలి అంటే 556/8 వేయాలి. 4 2 జా 8, 4 1 జా 4, 4 3 జా 12, రిమైనింగ్ ఇక్కడ 3 ఉంటుంది 36, 4 9 జా 36. సో 139/2. దీన్ని మనం డివిజన్ చేస్తే 69.5 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 4 సెంటీమీటర్స్ భుజం పొడవు గల చతురస్ర చుట్టుకొలత ఎంత? చతురస్ర చుట్టుకొలతకి ఫార్ములా 4 ఇంటూ A. ఏ అంటే భుజం పొడవు. సో 4 ఇంటూ 4 16. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 16. నెక్స్ట్ క్వశ్చన్, 90 degrees 45 degrees 45 degrees కోణాల కొలతలు గల త్రిభుజాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్ 3D ఆకారం ఏమిటి? పెన్సిల్ 3D ఆకారం స్తూపం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లంబకోణ త్రిభుజంలో రెండవ కోణం 60 degrees అయినా మూడవ కోణం ఎంత? ఫ్రెండ్స్, ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 degrees. సో లంబకోణ త్రిభుజం అన్నారు కాబట్టి ఇందులో ఒక కోణం 90 degrees ఉంటుంది, రెండవ కోణం 60 అయితే మూడవ కోణము 30 degrees. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న బేసి ప్రధానాంకం ఏది? అతి చిన్న బేసి సంఖ్య అంటే 1 వస్తుంది. బేసి సంఖ్య అయి ఉండాలి, అదేవిధంగా ప్రధాన సంఖ్య అయి ఉండాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. 3 అనేది బేసి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. సో అతి చిన్న బేసి ప్రధానాంకము 3. నెక్స్ట్ క్వశ్చన్, x=1 వద్ద x ఇంటూ x - 3 + 2 విలువ ఎంత? ఇక్కడ x ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ 1 - 3 + 2. ఇక్కడ 1 - 3 అంటే -2 వస్తుంది. -2 ఇంటూ 1 -2ని. సో -2 + 2 ఈ రెండు కూడా
క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో దీని వాల్యూ ఆప్షన్ 3 0. y² + 7y + 10 డివైడెడ్ బై y + 5. మనం డివిజన్కి ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ వైతో గుణించినట్లయితే y × y y² అవుతుంది ప్లస్ 5 × y 5y. ఇక్కడ మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి, సెకండ్ రోలో ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ పెట్టేశాను. సో +y² - y² క్యాన్సిల్ అయిపోతాయి. సో 7yలో నుంచి 5y తీసేసి మనకు 2y వస్తుంది. సో 2y + 10. నెక్స్ట్ మనం +2 2తో మల్టిప్లై చేస్తే 2 × y 2y + 5 2 = 10. ఇక్కడ కూడా అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి కింద మైనస్లు వస్తాయి. సో 2y క్యాన్సిల్, 10 10 కూడా క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. సో మనకి ఇక్కడ భాగఫలంలో వచ్చినది ఏంటి? y + 2. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 y + 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యంలోని సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి. ఫ్రెండ్స్, ప్రామాణిక రూపం దీన్ని కొంచెం ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే, పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ 1 డిజిట్ మాత్రమే ఉండాలి, అంటే సింగిల్ డిజిట్ ఉండాలి. అది 1 కావచ్చు, 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ మాత్రం సింగిల్ డిజిట్ ఉండాలి. మనం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ తీసుకున్నట్లయితే పాయింట్ తర్వాత 8 డిజిట్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని మనం 10⁻⁻8 (8గా రాయవచ్చు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 10⁻⁻8 ఇక్కడ ఉంది. బట్ నేనేం చెప్పాను ఇందాక, పాయింట్కి లెఫ్ట్ సైడ్ 1 డిజిట్ మాత్రమే ఉండాలన్నా కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 తీసుకోండి. 1.275 × 10⁻⁻5 అని ఉంది. ఇక్కడ 10⁻⁻8 ఉంది, ఇక్కడ 10⁻⁻5 ఏ విధంగా వచ్చింది అంటే, ఇక్కడ 1 పాయింట్ తర్వాత రైట్ సైడ్ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ -8లో నుంచి ఆ 3 డిజిట్స్ని తీసేస్తే మనకు -5 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 1.275 × 10⁻⁻5. నెక్స్ట్ క్వశ్చన్, x = 2 వద్ద 100 - 10x³ యొక్క విలువ ఎంత? 100 - 10 × 2³. x అంటే 2 కాబట్టి 2³. సో 100 - 2³ అంటే 8. సో 10 8 = 80 అవుతుంది. 100 - 80 20. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గొంగళి పురుగు 1 నిమిషంలో 100 సెంటీమీటర్లు పాకగలదు. అది 15 నిమిషాలలో పాకగలిగే దూరం ఎంత? సో 1 మినిట్కి 100 సెంటీమీటర్స్ వెళ్తే 15 మినిట్స్కి 1500 సెంటీమీటర్స్ అయితే వెళ్ళగలదు. సో మనకి ఇక్కడ సెంటీమీటర్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ 1500 సెంటీమీటర్స్ అనేది 15 మీటర్స్కి సమానం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహ 4:30 PM ఇంటి పని మొదలుపెట్టి 80 మినిట్స్ పాటు చేసింది. అయితే ఆమె పని పూర్తి చేసినప్పుడు సమయం ఎంత? ఆమె స్టార్ట్ చేసినది 4:30కి, 80 మినిట్స్ అంటే దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు? 1 అవర్ 20 మినిట్స్. ఎందుకు అంటే 60 మినిట్స్ 1 అవర్ అవుతుంది, రిమైనింగ్ 20 మినిట్స్. సో 80 మినిట్స్ మనం 1 అవర్ 20 మినిట్స్గా రాయవచ్చు. సో దీన్ని మనం అడిషన్ చేస్తే ఇక్కడ 5 అవర్స్ 50 మినిట్స్. అంటే ఇక్కడ PM అని ఇచ్చారు కాబట్టి మనము ఆన్సర్లో కూడా PMని తీసుకోవాలి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 5:50 PM. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణముల పొడవు 10.5 సెంటీమీటర్స్ మరియు 12 సెంటీమీటర్స్ గల రాంబస్ వైశాల్యం ఎంత? రాంబస్ వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ D1 D2. D1 D2 అంటే కర్ణాలు. సో ½ × 10.5 × 12 2 6 12. సో 10.5 × 6 ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకు 63 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తాకార పైపు యొక్క వ్యాసం 14 సెంటీమీటర్స్. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత టేపు అవసరం?
ఫ్రెండ్స్ ఇక్కడ మనం వృత్త పరిధి కనుక్కోవాలి. వృత్త పరిధికి ఫార్ములా 2πr. ఇక్కడ మనకు వ్యాసం ఇచ్చారు కానీ వ్యాసార్థం ఇవ్వలేదు. r అంటే వ్యాసార్థము. సో దీంట్లో హాఫ్ వ్యాసార్థం అవుతుంది కాబట్టి వ్యాసార్థం 7. సో 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ వ్యాసార్థం 7. సో 7 క్యాన్సిల్ అయిపోతే మనకు 2 ఇంటూ 22 44. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణిత విద్యా గమ్యానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉన్నత గమ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠ్యాంశానికి చెందిన వివిధ భాగాలను, వాటి కాఠిన్యాన్ని విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతులలో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సర్పిలాకార పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, గణితంలోని భావనలు ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఉండే విధంగా నిచ్చెన రూపంలో అమర్చి ఉంటాయి. దీనిని సూచించు నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అవిచ్ఛిన్నత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి పాఠ్యపుస్తకంగా భావించే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 థామస్ డిల్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగినట్లు పాఠ్యగ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్వయం అభ్యసన దీపిక. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి కొంత అభ్యసనను పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే మదింపు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మదింపు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.